వెల్కమ్ టు మీ నేస్తం. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. నిషా గుణ ఇద్దరు ప్లాన్ వేసి చామంతి జడలో స్లిప్స్ పెట్టి మేడంకి చామంతి దొరికేలా చేస్తారు. ఇక మేడం స్లిప్స్ చూసి చామంతిని క్లాస్ నుండి డిబార్ చేస్తుంది. ఇక చామంతి ఏడ్చుకుంటూ ప్రేమ్ దగ్గరికి వచ్చి జరిగిందంతా చెప్పడంతో ప్రేమ్ ప్రిన్సిపల్ని వెళ్ళి వేడుకుంటారు. తను ఫస్ట్ ర్యాంక్ స్టూడెంట్, అలాంటి ఫస్ట్ ర్యాంక్ స్టూడెంట్ ఇలా కాపీ చేస్తుందని మీరు ఎలా నమ్ముతారు అనగానే, అయ్యో అలా అంటారేంటి, తను ఇప్పటిదాకా ఫస్ట్ వచ్చిందంటే ఇలా స్లిప్స్ పెట్టేమో. చూడండి ప్రేమ్, మీరు కూడా లెక్చరర్, ఇలాంటి విద్యార్థులని మీరు ప్రోత్సహించకూడదు అని చెప్పడంతో పాపం ఏం చేయాలో అర్థం కాదు. కరెక్ట్గా అప్పుడే హనుమంతుడు కోతి రూపంలో ఇక అటు ఇటు ఎగురుతూ కరెక్ట్గా సీసీ ఫుటేజ్ దగ్గర వేలాడుతూ ఉంటారు. బాబు సీసీ అని చెప్పి అనగానే, అవును చామ్, ఖచ్చితంగా నీ జడలో ఎవరు ఆ స్లిప్స్ పెట్టారు అన్నది ఇప్పుడే తెలుసుకుందాం అని చెప్పి ఇక క్లాస్కి వస్తారు. ఏంటి డిబార్ చేసినా ఇలా వస్తున్నారు అనగానే, మేడం ఈ క్లాస్లో సీసీ ఫుటేజ్ ఉంది కదా అని అంటారు ప్రేమ్. ఉంది, 4 సీసీ ఫుటేజ్ ఉన్నాయి. ఎవరైనా విద్యార్థులు స్లిప్స్ తెచ్చుకునేది, అలాగే ఎవరికైనా ఏదైనా చేసింది, ఒక్కొక్కసారి పెన్స్ అవసరమైతే ఇచ్చేది ప్రతిదీ కనిపిస్తుంది అనగానే, ఇప్పుడు ఆ స్లిప్స్లో ఉన్న హ్యాండ్ రైటింగ్ మేము చెక్ చేయడం చాలా టైం అయిపోతుంది, 20 మినిట్స్లోనే ఉంది. కానీ 20 మినిట్స్లోగా చామంతి ఇక్కడ కూర్చొని ఎగ్జామ్ రాస్తుంది, అది స్లిప్స్ లేకుండా రాస్తుంది. అప్పుడు తనని మీరు కాపీ కొట్టలేదని ఒప్పుకుంటారా అనగానే, చూడండి ప్రేమ్ గారు, తను నిజాయితీగా ఎగ్జామ్ రాస్తే రాయనివ్వండి, ఇక్కడే ఉంటాము. 20 నిమిషాల్లో ఈ పేపర్ మొత్తం క్లియర్గా తనకు నెంబర్ 1 స్టూడెంట్ అంటున్నారు కాబట్టి తను క్లియర్ చేస్తే మాది తప్పంటాము. అలాగే స్లిప్స్ కూడా ఎక్కడైనా సీసీ ఫుటేజ్లో దొరికితే ఆ విద్యార్థి పని అయిపోయినట్టే అని అంటూ ఉంటారు ఇక క్లాస్ టీచర్. ఇక చామంతి పేపర్ తీసుకొని 20 నిమిషాల్లో మొత్తం క్లియర్ చేస్తుంది. ఇక మేడంకి ప్రిన్సిపల్కి షాకింగ్గా అనిపిస్తుంది. ఇంత బాగా చదివే స్టూడెంట్ మీకు స్లిప్పులు జడలో ఎవరు పెట్టుంటారు అనగానే సీసీ ఫుటేజ్ చెక్ చేస్తారు. ఈలోపు ఎగ్జామ్ మొత్తం పూర్తయ్యాక గుణ ఆ స్లిప్స్ పెట్టినట్టు తెలుస్తుంది. అంటే ఎదుటి అమ్మాయి జీవితం నాశనం చేయడానికి ఇలా కూడా చేస్తారా అనగానే, చూడండి సార్, నా జీవితం నాశనం చేయాలని తను అనుకున్నాడు, కానీ నేను అలా అనుకోవటం లేదు. ఈ మూర్ఖుడు చదువుకుని లాయర్ అవ్వాలని వీళ్ళ నాన్న అనుకున్నాడు, కానీ వీళ్ళ నాన్నే జైల్లో ఉన్నాడు, ఎందుకంటే తప్పు చేసి. ఇలాంటి వాళ్ళు లాయర్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను, ఎందుకంటే క్రిమినల్ కేసులు ఉండవు కాబట్టి అని చెప్పి అంటూ ఉంటుంది చామంతి. నిజంగా చామంతిని చూసి గర్వపడాలి, తను స్లిప్స్ పెట్టలేదని తనకు తనే నిరూపించుకుంది అని చెప్పి ఇక క్లాస్లో అందరూ అనుకుంటూ ఉంటారు. ఇక నిషా గుణ లోపలే ఈర్ష్యతో రగిలిపోతూ ఉంటారు. ఇది ఇలా ఉండగా రమాదేవి హర్షవర్ధన్ దగ్గరికి వస్తుంది. ఏంటి రమా, చెప్పు అని అంటారు. చెప్పడానికి ఏమీ లేదు, రోజాకి డౌట్ వచ్చింది అని అంటుంది ఇక రమాదేవి. రోజా ఏం డౌటు అని అంటారు హర్ష. అదే చంద్రిక విషయంలో తను మీపై ఎందుకింత అభిమానం చూపిస్తుంది, ప్రేమ చూపిస్తుందన్న డౌట్ వస్తుంది. చూడు హర్ష, ఈ కుటుంబం ఈ వంశం పరువు పోయే పరిస్థితి వస్తే నేను ఊరుకోను అని అంటుంది. ఊరుకోపోతే ఏం చేస్తావు రమా, ఎందుకంటే ఈ కుటుంబం పరువు ప్రతిష్ట 28 సంవత్సరాల క్రితమే పోయింది. ఎందుకంటే కట్టుకున్న ఆశల బారిని వదిలేసి నీలాంటి దాని మెడలో తాలిబొట్టు కట్టినందుకు నేను ఇప్పటికీ మనిషిని కాదు అని అనుకుంటాను. చాలామంది నన్ను మంచివాడు హర్ష, ఏ మాటైనా గొప్పగా మాట్లాడతాడు, ఇచ్చిన మాట తప్పడు అని అంటారు. కానీ మొదటి భార్యకి అన్యాయం చేసి నీ మెడలో తాలిబొట్ట కట్టాను కదా, అదే అతి పెద్ద అన్యాయం. అందుకే నాకు దేవుడు నీలాంటి భార్య, అలాగే అలాంటి కోడలు నీ పంపించి శిక్ష వేశాడు అనగానే, హర్ష అప్పుడు పాత గాయాలని తవ్వుకోకు, ఇప్పుడు ఆ చంద్రిక ఇంటి పని మనిషి మాత్రమే, అలాగే నువ్వు కూడా బిహేవ్ చేయి. ఇక చంద్రిక విషయంలో నేను కలగ చేసుకోను అని అంటుంది రమాదేవి. అది నీ ఇష్టం రమా, ఎందుకంటే నా భార్యతో నేను ప్రేమగా ఉంటాను, అలాగే భర్తకి చేయవలసిన సేవలన్నీ చంద్రిక చేస్తుంది అని చెప్పి అంటూ ఉంటారు హర్షవర్ధన్. హర్ష, ఇంకో డౌట్ కూడా ఉంది, చంద్రిక ఖచ్చితంగా 51% ఆస్తికి వారసురాలా అని అంటుంది. ఈ డౌటు నీకెందుకు వచ్చింది రమా అని అంటారు. రావడం కాదు, కంపెనీ మేనేజర్ చంద్రికతో పాటు నువ్వు బయటికి వెళ్ళావని చెప్తున్నారు అనగానే, చూడు రమా, ఎక్కువగా ఆలోచించద్దు, ఎక్కువగా తెలుసుకోవద్దు. నాకు ఎలాగో హాస్టల్కి వచ్చింది,
నీకు కూడా వస్తే హాస్పిటల్కి వెళ్ళాలి అని చెప్పి అంటూ ఉంటారు హర్షవర్ధన్. ఇది ఇలా ఉండగా అరుణ్ పేపర్లో రోజా పట్టాభిషేకం గురించి వేయిస్తారు. ఇక రోజా 49వ కొల్హాపూర్ యువరాణి విజయదశమి రోజు కాబోతుంది. అలాగే అందరూ నా భార్య అయిన యువరాణిని మీరు ఆశీర్వదించాలి అని చెప్పి ఇక పేపర్లో పెద్ద హోర్డింగ్ వేయడంతో ఆ పేపర్ జైల్లో ఉన్న రామచంద్ర చూస్తారు. ఒక్కసారిగా రామచంద్రకి కోపం వస్తుంది. ఏ రోజా, రాజమణిహారం తీసుకున్నావు, ఇప్పుడు నువ్వు యువరాణివా? అసలైన యువరాణి ఎవరు అన్నది నీకు తెలిస్తే నీ గుండెకి చచ్చిపోతుంది. ఆ రాజావారు రానివారికి నమ్మిన బంటులా ఉన్నాను. ఇప్పుడు నువ్వు యువరాణివైతే నేను జైల్లో ఉండి ఏం ప్రయోజనం అని చెప్పి అర్ధరాత్రి ఇక రామచంద్రయ్య జైలు నుండి తప్పించుకుంటారు. ఇది ఇలా ఉండగా ఎగ్జామ్స్ పూర్తి చేసి ఇక చామంతి, హర్షవర్ధన్, అలాగే ప్రేమ్, చంద్రిక రమాదేవి దగ్గరికి వస్తుంది. ఇది లాయర్ అయిపోతే ఆ రామచంద్రయ్య నన్ను చంపేస్తాడేమో, ఇప్పుడు ఎలా అని చెప్పి అనుకుంటుంది ఇక రమాదేవి. ఇటువైపు నిషా, అసలే విజయదశమికి నా పట్టాభిషేకం, మా నాన్న రామచంద్రయ్య వచ్చాడు అంటే నా పని అయిపోయినట్టే, కానీ ఏం చేయాలి అని అనుకుంటుంది. అయ్యగారు, నేను ఖచ్చితంగా మంచి లాయర్ అవుతానని నమ్మకం ఉంది అయ్యగారు, కానీ నేను మొదటిసారిగా ఏం చెయ్యాలి అన్నది మిమ్మల్ని అడుగుతాను అని అంటుంది చామంతి. అమ్మ చామంతి, మీ నాన్న రామచంద్రయ్య చాలా మంచివారు. రాజావారి రాణివారి విషయంలో తను అన్యాయంగా జైలుకి వెళ్ళాడని నేను గట్టిగా నమ్ముతాను. ఆ కేసుని నువ్వు ఖచ్చితంగా బయటికి తీసుకురావాలి. ఆ కేసుని వాదించి మీ నాన్నని నిర్దోషిగా విడుదల చేయాలి అనగానే, అయ్యగారు ఖచ్చితంగా చేస్తాను. రాజావారి రాణివారిని ఎవరు చంపారు అన్నది కూడా నేను అందరి ముందు బయట పెడతాను అయ్యగారు అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక ఇటువైపు రమాదేవి గజగజ వణుకుతూ ఉంటుంది. చంద్రిక మాత్రం చామంతి వైపు చూస్తూ చాలా ప్రేమగా, అమ్మ చామంతి, ఆ దేవుడు మంచి వాళ్ళకెప్పుడు మంచే చేస్తారు. ఒక్క తండ్రి ఏ తప్పు చేయలేదని కూతురు వాదించి బయటికి తీసుకొస్తూ ఉంటే నిజంగా చాలా సంతోషంగా ఉంటుంది అని చెప్పి అంటుంది చంద్రిక. ఇక ప్రేమంటారు, చామ్, నువ్వు ఎగ్జామ్ బాగా రాసావు కదా, అందుకే నీకు ఈరోజు ట్రీట్ ఇస్తాను అని చెప్పి అనగానే, ఎక్కడికి తీసుకెళ్తారు సార్ అని అంటుంది. ఏంటి సార్ అంటున్నారు, ప్రేమ్ బాబు అనాలి అనగానే ఇంతలో నిషా వస్తుంది. అంకుల్, నేను ఏదైనా అంటే మీకు గుండె నొప్పి వస్తుంది, కానీ ఇదేమైనా బాగుందా? కట్టుకోబోయే భార్య నేను, ప్రెగ్నెంట్ నేను, నన్ను పట్టించుకోకుండా ఈ పనిదాన్ని ప్రతిసారి తీసుకువెళ్తున్నా మీ అబ్బాయికి మీరు గడ్డి పెట్టరేంటి అనగానే ఇక ప్రేమ్కి కోపం వస్తుంది. ఇక నిషాపై చెయ్యి వెత్తుతాడు. ఛీ, అసలు నీలాంటి ఆడవారు కూడా ఉంటారా అని అసహ్యం వేస్తుంది. చూడు నిషా, నేను ఎప్పుడూ ఎవరిని మోసం చేయాలని ఈ జన్మ కాదు వచ్చే జన్మలో కూడా అనుకోను, కానీ నీ విషయంలో నేను తప్పు చేశానని చెప్పి నువ్వనుకొని నింద నాపై వేసి ఇప్పుడేమో నువ్వు చాలా అంటే చాలా మంచిదాన్లా అందరి ముందు కటింగ్ ఇస్తున్నావు. చూడు నిషా, ఇంకొకసారి ఇలా ఎక్కువ తక్కువగా తప్పుడు మాటలు మాట్లాడేవంటే మర్యాదగా ఉండదు అనగానే, ప్రేమ్, నా కడుపులో పెరుగుతున్న బిడ్డకి తండ్రివి నువ్వే అనగానే, ముమ్మాటికి నేను కాదు, ఒక ఆడదాని విషయంలో నేను ఇంత కర్కశంగా ఉంటున్నాను అంటే అది ఈ ఇంట్లో వాళ్ళందరికీ తెలుసు, మీ నాన్నకు కూడా తెలిసే రోజు వస్తుంది. చామ్, నీ విషయంలో వీళ్ళు ఎంత ఘోరం చేశారు అన్నది ఇప్పుడే నాన్నకి చెప్తాను. నాన్న, మొదటిసారి లా ఎగ్జామ్కి వెళ్ళిన రోజు ఇటువైపు చామంతిని ఇంట్లో బంధించారు. ఇక కాలేజీకి చేరగానే హాల్ టికెట్ని మాయం చేయాలని చూస్తే ఆ దేవుడు నిషా హాల్ టికెటే మాయం చేశాడు. మూడోది, ఏ తప్పు చేయకపోయినా ఆ గుణగాడితో చేతులు కలిపి ఇదిగో చామంతి జడలో స్లిప్స్ పెట్టేలా చేశారు. కానీ ఇదంతా ఈ నిషా ఎందుకు చేస్తుంది? తనపై తనకి నమ్మకం లేదు, పైగా ఎప్పుడూ అబద్ధాలే, ఆ అబద్ధాలని అందరూ నమ్ముతారు అనుకుంటుంది అనగానే, అవునయ్య గారు, ఇవన్నీ మీకు చెప్తే బాధపడతారని చెప్పలేదు. ఈ నిషమ్మ అలాగే గుణ నన్ను ఎగ్జామ్ రాయనివ్వకుండా శతవిధాల ప్రయత్నం చేశారు అని అంటుంది. నిషా, చూడమ్మా, నీ వయసే ఉన్న చామంతిపై ఇంత పగ పెట్టుకున్నావు, నీపై నీకు నమ్మకం లేదు. ఇంకొకసారి DNA రిపోర్ట్స్ వస్తే మీ పరిస్థితి ఎలా ఉంటుంది అన్నది ఒకసారి ఆలోచించుకో. ఖచ్చితంగా మీడియా వాళ్ళకి నేను చెప్తాను అనగానే, అయ్యగారు, ఒక ఆడపిల్ల పరువు తీయాలనుకోవద్దు, ఎందుకంటే నిషమ్మ ప్రెగ్నెంట్కి కారణం ఎవరు అన్నది తెలుసుకున్నాక నిషమ్మకి అవతల వ్యక్తికి పెళ్లి చేసి గుట్టుగా ఈ సమస్యని
మన ఇంటి నుండి సాల్వ్ చేయాల అయ్యగారు, అంతేగాని ఆడపిల్లని బయట పెట్టకూడదు అనగానే, చూడు రమా, చూడు రోజా, చూడు నిషా, ఒక పనిది అంటున్నా చామంతి నోటి నుండి ఎంత మంచి మాటలు వస్తున్నాయో మీరెప్పుడైనా ఇలా ఆలోచించారా? ఈ కుటుంబం కోసం, పరువు కోసం, ఒక ఆడపిల్ల భవిష్యత్తు కోసం ఆలోచించారా? ఎప్పుడు చామంతిపై ఏడుపు, తను ఎక్కడ లాయర్ అయిపోతుందోనో భయం, ఇవన్నీ మీకెందుకు? ఎందుకంటే మనకంటే చిన్న స్థాయిలో ఉన్న వాళ్ళని చెయ్యూతనిచ్చి పైకి తీసుకురావాలంటారు. అది చేయకపోగా తన్ని తొక్కేయాలనుకుంటున్నారు. ఛీ, మీరు ఈ జన్మకి మారరు అని చెప్పి వెళ్ళిపోతారు హర్షవర్ధన్. ఇక చామంతి చూస్తుంది, వీళ్ళతో మనకెందుకు, మనం ఈరోజు మంచి హోటల్కి వెళ్ళి హ్యాపీగా టైం స్పెండ్ చేద్దాం, ఎందుకంటే మనది మంచి స్నేహం అని చెప్పి అంటారు. లేదు బాబు, మనది భార్యాభర్తల బంధం అని చెప్పి మనసులో అనుకుంటుంది. అలాగే బాబు అని చెప్పి ఇంట్లోకి వెళ్ళి మంచి శారీ కట్టుకుంటుంది. ఇక రోజా, రమ, నిషా ముగ్గురు కుళ్ళుకుంటూ, ఏయ్ చామంతి, వాడు రమ్మనగానే నువ్వెళ్ళడమేంటి అనగానే, అయ్యగారు పర్మిషన్ ఇచ్చారమ్మా, ఈరోజు నేను ఎగ్జామ్ రాసినందుకు బాబుగారు నాకు ట్రీట్ ఇస్తున్నారు. అంతే అమ్మా, ట్రీట్ అయిపోయాక వచ్చేస్తాను. అలాగే అన్ని వంటలు చేసేశాను. నిషమ్మ, ఈ చీర బాగుంది కదా, ఇది అమ్మగారు మీ ఇద్దరి పెళ్ళనుకొని నాకిచ్చిన చీర అని చెప్పి ఇక ప్రేమ్తో పాటు వెళ్తూ ఉంటుంది చామంతి. ఇది ఇలా ఉండగా ఇక చామంతి, ప్రేమ్ మంచి హోటల్కి వస్తారు. చామంతికి ఇష్టమైన ఫుడ్ అంతా ఇక సర్వ్ చేసి పెట్టడంతో, బాబు నాకు ఈ ఇష్టమని మీకెవరు చెప్పారు అనగానే, నాకు తెలుసు, ఎందుకంటే నువ్వు ఇష్టంగా తిన్న ప్రతిదీ నిన్ను మొదటి రోజు నుండి గమనించి ఇప్పటిదాకా నేను చూశాను. ఒకటి మాత్రం నిజం, నువ్వు నా భార్యవి, నువ్వు హ్యాపీగా ఉండాలి, నువ్వు లాయర్ అయ్యి గొప్పగా పేరు తెచ్చుకోవాలి, ఒక భర్తగా ఇంతకంటే నేను చేసేదేమీ లేదు అని చెప్పి అనుకుంటారు మనసులో. అర్ధరాత్రి అవుతుంది. చామంతి, ప్రేమ్ ఇద్దరూ ఇక హోటల్ నుండి ఇక తిరిగి వచ్చి, బాయ్, గుడ్ నైట్ అని అంటారు. సరే బాబు అనేలోపు, సరే అంటున్నావు ఒక అనగానే, బాబు వెళ్ళండి అని అంటుంది. ఇక చామంతి తన రూమ్లోకి వచ్చి ఆలోచిస్తూ ప్రేమ్ జ్ఞాపకాల్ని గుర్తు చేసుకుంటూ ఉంటుంది. ఇంతలో రామచంద్రయ్య గోడ దూకుతారు. ఎవరు గోడ దూకింది అని చెప్పి చామంతి చూస్తూ ఒక పెద్ద కర్రని తీసుకొని ఆ మనిషి వెనకాల ఫాలో అవుతూ ఉంటుంది. ఇక రామచంద్రయ్య, రమాదేవి ఇంట్లో అడుగు పెడతారు. ఇక ఒక్కొక్క రూము చూస్తూ, ఇదే రోజా రూము, చెప్తాను అని చెప్పి రోజా రూమ్ దగ్గరికి వస్తూ ఉంటారు. ఇక రామచంద్రయ్య, రోజా ఒక్కసారిగా ఉలిక్కిపడి బయటికి వస్తుంది. రోజా నోరు మూసి బయటికి ఈడ్చుకొస్తాడు రామచంద్రయ్య. ఏంటి నాన్న మీరా అనగానే, ఏంటే నన్ను నాన్న అని వరుసలు కలుపుతున్నావు, నాన్ననైనా నన్ను చంపాలనుకుంటున్నావు, పేపర్లో న్యూస్ చూశాను, నువ్వు యువరానేంటి అని అంటారు. నాన్న అరవద్దు, మా అత్తగారు, మామగారు, నా భర్త నేనే యువరాన్ని అనుకుంటున్నారు, అందుకే కొల్హాపూర్ యువరాణిగా అవుతున్నాను, అంతేనన్నా, నాదేమీ లేదు అనగానే, ఇంకా నీ మాటల్ని నమ్ముతాననుకుంటున్నావా? ఇప్పుడే ఇక్కడున్న వాళ్ళందరికీ నీ తండ్రిని నేను, నువ్వు యువరాణి కాదని చెప్పేస్తాను, ఇంకా నువ్వు ఇలా మారలేదన్నమాట, నీ ఆశ చావలేదన్నమాట అని అంటూ ఉంటారు. ఇంతలో చామంతి వెనక నుండి వచ్చేసరికి, రామచంద్రయ్య, అయ్యో నాన్న అర్ధరాత్రి పూట అక్కని బెదిరిస్తున్నాడేంటి, నాన్నకి ఏ విషయం తెలిసింది? నేను లాయర్ ఎగ్జామ్స్ రాశాను, ఇంకొక 20 రోజుల్లో ఎగ్జామ్ రిజల్ట్స్ వస్తాయి, నేను నాన్న విషయంలో గట్టిగా వాదించి బయటికి తీసుకురావాలనుకుంటే నాన్న ఇలా తప్పించుకున్నాడు, ఎలా ఇప్పుడు అని చెప్పి అనుకుంటూ ఉండగానే, చూడండి నాన్న, నేను యువరాన్ని కాదు, నిజమే పేపర్లో న్యూస్ వచ్చింది, కానీ అసలైన యువరాణి ఎవరు అన్నది మీకు తెలుసా అనగానే, నాకు తెలుసు, అవన్నీ నీకెందుకు, నువ్వు యువరాణి కాదు కదా అని అంటారు. అసలైన యువరాణి ఎవరో చెప్పండి, ఆ యువరానికి పట్టాభిషేకం నేనే జరిపిస్తాను అని అంటుంది. నేను చెప్తాను, విని తట్టుకోగలుగుతావా అని అంటారు రామచంద్రయ్య. తట్టుకునే ఓపిక, శక్తి నాకుందిలే, చెప్పండి అని అంటుంది రోజా. అసలైన యువరాణి ఎవరో కాదే, నువ్వు తోడబుట్టింది అనుకున్న చామంతి, తానే అసలైన యువరాణి అని అంటారు. ఒక్కసారిగా అటు చామంతి, ఇటు రోజా షాక్ అవుతారు. అబద్ధం చెప్తున్నారు, అది నా చెల్లెలు అనగానే, నీ చెల్లెల కంటే ఎక్కువగా ప్రేమగా చూసింది, నా కూతురు కాకపోయినా కన్న కూతురు కంటే బాగా చూసింది, అలాంటి చామంతి రాజావారి మనవరాలు, తను రాజవంశానికి యువరాణి. నీకు ఇంకో నిజం చెప్పనా, తన అమ్మగారు అచ్చం తనలాగే ఉంటుంది, తన ఫోటో నా దగ్గర ఉంది, చూడు
రోజా, ఇప్పుడు చెప్తున్నాను, జైలు నుండి తప్పించుకుని వచ్చి మరీ నీకు హెచ్చరిస్తున్నాను. అసలైన యువరాణి చామంతి, దాని సాక్ష్యాలు నా దగ్గర ఉన్నాయి. నువ్వు మాత్రం పట్టాభిషేకం ఆపి నీ జీవితాన్ని సరిచేసుకుంటావో, లేకపోతే నువ్వు రామచంద్రయ్య కూతురని చెప్పి నలుగురికి తెలిసి మీ భర్త, మీ అత్తమామలు నిన్ను బయటికి వెళ్ళగొడతారో ఆలోచించుకో అని చెప్పి అంటూ ఉంటారు రామచంద్రయ్య. ఇక రోజాకి ఫీజులు ఎగిరిపోతాయి. చామంతి మాత్రం అక్కడే స్టన్ అయిపోతుంది. ఇక రామచంద్రయ్య అక్కడి నుండి జైలుకి వెళ్ళిపోతాడు చీకట్లో. ఈరోజు రివ్యూలో ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్. రాబోయే రివ్యూ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.